ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టల్ జీడిఎస్ 2900కి పైగా ఉన్నటువంటి ఏపీ తెలంగాణకి సంబంధించిన ఉద్యోగాలకి ఆన్లైన్లో మీరు ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ పర్టికులర్ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసే ముందు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ గురించి చెప్పిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను. సో మీకు ఇక్కడ ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది మీ దగ్గర ఉండాలి. సో జిరాక్స్ కాపీ ఉన్నా ఓకే. సో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ని మీరు అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మార్క్స్ మెమోని మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీకు ఒక మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది కలిగి ఉండాలి. సో ఖచ్చితంగా ఈ రెండు మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 50 కేబీలోపు ఉండే విధంగా చూసుకోండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 20 కేబీలోపు ఉండే విధంగా చూసుకోండి. సిగ్నేచర్ని ఏదైనా వైట్ పేపర్ మీద సైన్ చేసి దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి. సో ఈ జాబ్స్ అన్ని కూడా 10th బేస్ మీద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దానితో పాటు మినిమం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి ఫీ పేమెంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వీరందరికీ కూడా ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ 100 రూపీస్ అయితే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వారు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించి 3 స్టేజెస్ అయితే ఉన్నాయి. సో స్టేజ్ 1 వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టేజ్ 2 వచ్చేసి మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీ పేమెంట్ చేయాలో వారు మాత్రమే చేయాలి. ఇంకా స్టేజ్ 3 వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఈ 3 స్టేజెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు అయితే చూడండి. సో ఇక్కడ మనకి స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఫిలప్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక SMS అనేది ఓటీపీ రూపంలో రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. తర్వాత మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో సో ఈ ఈమెయిల్ ఐడి కూడా మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అనేది పంపిస్తారు. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. సో వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత యువర్ డీటెయిల్స్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ లేదా మదర్స్ నేమ్కి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. ఇంకా జెండర్కి సంబంధించి మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కమ్యూనిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి మీరు యూఆర్ఆ, ఎస్సీ ఎస్టీనా, బీసీనా అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళకి సబ్ కేటగిరీ అయితే చూపించట్లేదు. సో ఓన్లీ ఓబీసీనే చూపిస్తుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఆ సర్కిల్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో పాస్ అయితే ఆ స్టేట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్లో దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇయర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫర్దర్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే ఇవ్వచ్చు లేదా వదిలేసేయచ్చు. ఇది మ్యాండేటరీ ఫీల్ కాదు. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీ యొక్క టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటని చెప్పేసి అడుగుతారు. కేటగిరీ ఏనా, కేటగిరీ బీనా, కేటగిరీ సీనా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతారు. మనకి నోటిఫికేషన్లో కేటగిరీ ఏబీసీ అండ్ కేటగిరీ డిఈ అంటే ఏంటనేది మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అక్కడ చూసుకోండి. తర్వాత లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ 10th క్లాస్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏ మీడియంలో 10th క్లాస్ కంప్లీట్ చేశారని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత వెదర్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైతే వర్క్ చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో అది ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. ఇంకా ఎన్ఓసికి సంబంధించి మీరు ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్కి సంబంధించి మీకు అది అవైలబిలిటీలో ఉన్నట్లుగా ఎస్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫోటో వచ్చేసి 50 KB ఉండే విధంగా చూసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ కూడా 20 KB ఉండే విధంగా చూసుకొని చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూపించినటువంటి క్యాప్చా కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రివ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయనిపిస్తే ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక SMS అనేది వస్తుంది రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించి. అలాగే మీకు స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజ్ చేసుకొని మీరు ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఈ యొక్క PDF ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు. సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి ఐడి వచ్చిన తర్వాత స్టేజ్ 2లో మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇంకా స్టేజ్ 3 వచ్చేసి మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేటువంటి లింక్పై క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫామ్, చూజ్ ప్రిఫరెన్సెస్, ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ దానిలో చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా, ఐడిని ఎంటర్ చేసి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క సర్కిల్ని మీరు ఏ సర్కిల్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ సర్కిల్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ అయితే తెలంగాణ అనేటువంటి యొక్క సర్కిల్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక OTP అనేది వస్తుంది. ఆ OTPని మీరు ఎంటర్ చేసి ఫర్దర్ అప్లికేషన్ ఫామ్లకు వెళ్లాల్సి ఉంటుంది. సో సెకండ్ స్టెప్లో మనకి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చి OTP ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి అడ్రస్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు యాడ్ కావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి మీరు 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్లో చదివారు కదా, సో ఆ బోర్డు ఏంటనేది ఇక్కడ మీకు సెలెక్ట్ బోర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి 2011 వరకు మనకి మార్క్స్ రూపంలో మనకి మార్క్స్ అయితే వచ్చాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అప్ టు 2011 మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే కొన్ని ఆప్షన్స్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2012 టు 2016 అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు మనకి గ్రేడ్స్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే గ్రేడ్స్ రూపంలో మార్క్స్ వచ్చాయో వారు ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలినటువంటి వారు మార్క్స్ రూపంలో వచ్చినటువంటి వారు అప్ టు 2011 వరకు చదివినటువంటి వారు 10th క్లాస్ వారు ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ రిజల్ట్ టైప్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మార్క్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు అనేటువంటి ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని తెలుగులో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇవ్వండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి హిందీ కాబట్టి సో హిందీలో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత మ్యాథ్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇవ్వండి. సో మార్క్స్ వచ్చినటువంటి వారు మార్క్స్లో ఇవ్వండి. GPA అంటే గ్రేడ్ పాయింట్స్లో వచ్చినటువంటి వారు మీకు ఎన్ని పాయింట్స్ సబ్జెక్ట్స్ వైజ్గా వచ్చినాయి అనేది మెన్షన్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళండి. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు ప్రిఫరెన్సెస్ అయితే చూస్ చేసుకోవాలండి. సో ప్రిఫరెన్సెస్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో మనం సర్కిల్ అప్లయింగ్ ఫర్ అనేటువంటి ఆప్షన్ దగ్గర స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డివిజన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఈ బాక్స్లో చూపిస్తుంది. ఈ బాక్స్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి డివిజన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఏ డివిజన్ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ గుంటూరు అనేటువంటి డివిజన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో గుంటూరు అనేటువంటి డివిజన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే క్రింద నాకు ఇక్కడ గుంటూరుకి సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీసెస్ అన్నీ కూడా నాకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే GDS ABPM, డాక్ సేవకు, అలాగే BPM ఇవన్నీ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే నా కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్, SCకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పక్కన ఉన్నటువంటి బాక్సుల్లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్సుల్లో
మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో 1, 2, 3 అని చెప్పేసి ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి మీ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో, సో యూఆర్ అయితే యూఆర్కి సంబంధించి ఇక్కడ కేటగిరీ నేమ్ కూడా చూపిస్తుంది, ఎస్సీ అయితే ఎస్సీ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో పర్టికులర్ డివిజన్లో, సో మీరు అక్కడ ఆ పర్టికులర్ ప్రిఫరెన్సెస్ అయితే 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి డివిజన్కి సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకున్న డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత చెక్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా ఇచ్చిన తర్వాత నాకు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరిగింది. సో ఇక్కడ ప్రింట్ చేసుకోమని చెప్పేసి ఆప్షన్ కూడా చూపిస్తుంది. నేను ఇచ్చినటువంటి 2 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ డివిజన్ సెలెక్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.